సీతమ్మకు చేయిస్తే చింతకు పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 భృగు కోపానికి లక్ష్మీదేవి అలికి భూమికి వచ్చింది. హరిలో రంగహరి పుట్టలు చేరి చింతలు చూశాను శ్రీ మహావిష్ణువు. హరిలో రంగహరి హరిలో రంగహరి బ్రహ్మ ఆవుగా శివుడు దూడగా శ్రీహరి తోడుగా వచ్చారు. హరిలో రంగహరి ఆకాశరాజుకు పద్మావతి జన్మించింది. ఆమె ప్రేమలో శ్రీహరి చిక్కి చివరికి పరిణయం ఆడారు. ఆనంద నిలయం చేరారు. లక్ష్మి కోసం తపస్సు చేయగా అలుక వీడి ఏం తెచ్చింది? ఆమెను పద్మావతికి పరిచయం చేయగా సవతుల పోరు మొదలైంది. హరిలో రంగహరి